భగవద్గీత పాయాలు ఆధునిక జీవితంలో మార్గదర్శకాలు అధ్యాయం 1 శ్లోకం 15 నమస్కారం మిత్రులారా, స్వాగతం. భగవద్గీతలోని జీవిత పాహాలను ఆధునిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకునే మన ప్రయాణంలో ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 15వ శ్లోకంలోకి లోతుగా వెళ్దాం. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజు రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. తప్పక చూడండి. మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు యుద్ధభూమిలోకి అడుగుపెట్టే ముందు తమ చంగాలను పూరించినప్పుడు ఆ క్షణం ఎంతో శక్తివంతంగా వర్ణించబడింది. ఈ శ్లోకం నాయకత్వం, వక్యత మరియు సవాళ్లను ఎదుర్కొనేందుకు మనలో ధైర్యాన్ని నింపే గొప్ప బోధనలను అందిస్తుంది. శ్లోకం ఇలా ఉంది: పాంచజన్య హర్షికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రన్ దద్మ మహాశంఖం భీంకర్మ వృకోదర్ పాంచజన్యం హృషికేశో దేవత్తాన్ని పురోదార. దీని అర్థం, అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే తన చంగాన్ని పూరించాడు, అర్జునుడు తన దేవదత్తాన్ని పూరించాడు, మరియు భీముడు పాండవుల్లో బలవంతుడు పౌండ్రం అనే తన చంగాన్ని పూరించాడు. ఈ చంకనాదం యుద్ధభూమిలో మారుమ్రోగిపోయింది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడిని హృషికేశుడు అని పిలుస్తారు, అంటే ఇంద్రియాలకు అధిపతి. నిజమైన నాయకుడు ఎల్లప్పుడూ తన్ను తాను నిగ్రహించుకుంటాడు, తన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తాడు మరియు సరైన మార్గంలో నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా మాత్రమే కాకుండా తన మార్గదర్శిగా, తత్వవేత్తగా, స్నేహితుడిగా కూడా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాలలో నాయకత్వ పాత్రలు పోషించేటప్పుడు మన బలాలు మరియు బలహీనతలు అర్థం చేసుకోవాలి మరియు మన చుట్టూ ఉన్నవారి బలాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఉదాహరణకు, ఒక కార్యాలయంలో ఒక మంచి మేనేజర్ తన బృంద సభ్యుల నైపుణ్యాన్ని గుర్తించి వారి సామర్థ్యాన్ని పెంచే విధంగా పనులను అప్పగిస్తాడు. అతను తన బృంద సభ్యులను ప్రోత్సహిస్తూ వారిలో నాయకత్వ లక్షణాలను వెలికితీస్తాడు. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినట్లే. ఒక మంచి నాయకుడు ఎల్లప్పుడూ తన బృందం విజయం సాధించడానికి కృషి చేస్తాడు. మనం మన జీవితాల్లో శ్రీకృష్ణుడి బోధలను పాటిస్తూ, మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ, మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ, సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటే మనం కూడా మంచి నాయకులు ఎదగలం. మనం మన కుటుంబాలకు, మన సంతాలకు మరియు మన దేశానికి సేవ్ చేయగలం. ఈ శ్లోకం మనకు మరో ముఖ్యమైన బోధనను కూడా అందిస్తుంది. అదేంటంటే, మనం ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మ యుద్ధం చేయమని చెప్పాడు, అంటే ధర్మంపై పోరాడటం మన కర్తవ్యం. మనం ఎల్లప్పుడూ నిజాయితీ వైపు నిలబడాలి. మనం అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు భయపడకూడదు. ఈ శ్లోకంలో 3 శంగాలు 3 రకాల వ్యక్తిత్వాలకు ప్రతీకలు. పాంచజన్యం శ్రీకృష్ణుడి శంగం, ఇది జుడానానికి. దేవదత్త అర్జునుడి శంగం, ఇది ఏకాహర్తకు. పౌండ్రం భీముడి శంగం, ఇది బలానికి ప్రతీకలు. ఈ 3 గుణాలు కలిస్తేనే విజయం సాధ్యమవుతుంది. మన జీవితాల్లో కూడా విజయం సాధించాలంటే మనం మన బలాలు మరియు బలహీనతలను గుర్తించుకోవాలి మరియు మన చుట్టూ ఉన్నవారి నైపుణ్యాలను గౌరవిస్తూ వారితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. ఒక టీంలో ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాతో పనిచేసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు, ఒక కుటుంబంలోని ప్రతి సభ్యుడు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఒక సంస్థలోని వివిధ విభాగాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేసినప్పుడు ఆ సంస్థ విజయవంతమవుతుంది. ఈ శ్లోకం మనకు కాకేత మరియు సమన్వయం యొక్క ప్రాముఖ్యతను చెబుతుంది. మన జీవితాల్లో ఈ బోధనను పాటిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. యుద్ధభూమిలో శంఖనాదం చేయడం అంటే శత్రువులకు ఒక సవాలు విసరడమే. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మనం భయపడకూడదు. మనం ధైర్యంగా ముందుకు సాగాలి. మనలో ధైర్యాన్ని నింపడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు గుర్తు చేసుకుందాం. క్లేప్యంగ్ మాస్మం గమ పార్థనే తత్వీ ఒప్పదైతే క్షుద్రం హృదయ జర్బలింగ్ త్యక్పోత్తికో పరంతప. అంటే, ఓ పాట, నాకు ఇది తగ్గదు అని అనుకోకు. ఇది నీకు సరిపోదు. హృదయ దుర్బత్వాన్ని వదిలి లేచిపోరాడు. మనం కూడా మన బలహీనతలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి.
మన లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి. మనం ఎదుర్కొనే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలకు భయపడితే అతను ఇప్పటికీ పరీక్షల్లో తెలివిగా రాణించలేడు. కాని అతను ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొంటే అతను ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ శ్లోకం మనకు నాయకత్వం, బాధ్యత మరియు ధైర్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. శ్రీకృష్ణుడి జ్ఞానం, అర్జునుడి ఏకాగ్రత మరియు భీముడి బలం కలిస్తేనే విజయం సాధ్యమవుతుంది. మనం కూడా మన జీవితాల్లో ఈ 3 గుణాలను పెంపొందించుకోవాలి. మనం శ్రీకృష్ణుడిని మన సారథిగా చేసుకుని అర్జునుడిలా ఏకాగ్రతతో మరియు భీముడిలా ధైర్యంగా మన జీవిత యుద్ధంలో ముందుకు సాగాలి. మనం మన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. మనం ఎదుర్కొనే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. అదేంటంటే, మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, కక్యంగా ఉండాలి మరియు మన నాయకులను అనుసరించాలి. మనం ఈ బోధనను పాటిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాం.